జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మ విద్యా మహోదధి. పూర్వార్ధము. ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు. నిన్నటి రోజున మనకి ఆయువు క్షణభంగురమని, అలాంటి ఆయువుని పవిత్రమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేక పశువులాగా బతికి ఉన్నారని చెప్పి నిన్న భాగంలో తెలియచేశారు. అయితే ఏమంటున్నాడు, నాయన ఎన్నో పురాణాలు చదివాను, ఎన్నో ఉపనిషత్తులు చదివాను, కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా తెలుసుకోలేక మూర్ఖుడిని అయిపోయాను, గడిచిన కాలం అంతా తిరిగి రాదని ఇక్కడ శిష్యుడు విలపిస్తున్నాడు కదా. అయితే ఇప్పుడు గురువు గారు చెప్తున్నాడు, బిడ్డ, గతజల సేతు బంధనము వలన ప్రయోజనము లేనట్లు. ఇప్పుడు సేతు అంటే వంతెన అనమాట, దాన్ని బంధించి ఉంచాడు బయటికి పోనేకోకుండా. ఇంకా దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? లేదనమాట. అలాగా ఈ జీవితం అంతా కూడాను ఇది ఎలాగైతే బంధించి ఉంచాడో ఈ జీవితం అంతా కూడా విషయాలంపటాల్లో మునిగిపోయి ఇతను ఇలాగ ఉండిపోయాడు కనుక దానివల్ల ప్రయోజనం లేదు. ఇక గడిచిపోయిన కాలం కోసం నువ్వు చింతించమాకు. నువ్వు చింతించినప్పటికీ దానివల్ల ప్రయోజనం ఏమేం చేకూరదు. ఎప్పటికైనా నీకు ఈ వివేక జ్ఞానం కలగడము నీ పూర్వజన్మ సుకృత విశేషం నాయన. ఇక జరిగిపోయిన కాలం తిరిగిరాదు కనుక దాని కొరకు నువ్వు పరితపించొద్దు. ఇక నువ్వు పరితపించినప్పటికీ కూడా ప్రయోజనం ఏమీ లేదు కనుక ఇకనైనా మిగిలినటువంటి జీవితాన్ని, నీ ఆయుష్ని మొత్తం ఈ కాలమంతా కూడా పరమార్థ విచారణతో గడుపు. పూర్వము గతించినటువంటి విషయాల గురించి కానీ, అలాగే పోయినటువంటి కాలం గురించి కానీ, పోయినటువంటి జీవిత అసలు నువ్వేమీ చింతపడవద్దు. అలాగా చింతించినటువంటి ఒక రైతుకు నీకు అంటే ఆ రైతుకి తన భార్య చేసిన మేలు ఎటువంటిది నీకు ఈ కథ చెప్తాను విన్నాయనని చెప్పి చెప్తున్నాడు గురువుగారు. కృష్ణా మండలంలో విజయవాడను పట్టణం ఉంది. అక్కడ అంటే ఊరికి చివరి భాగంలోని ఒక రైతు పూరి గుడిసి వేసుకొని అక్కడ కాపురం ఉంటున్నాడు అనమాట. అయితే అతనికి 4 ఎకరాల పొలం కూడా ఉంది. అందులోని అతను జొన్న పైరు వేసుకున్నాడు, అంటే జొన్న కంకులు కాస్తాయి కదా, అది వేసుకున్నాడు. ఉండి ఆ చేలోకి పొలంలోకి పిట్టలు వస్తాయి కదా, పిచ్చుకలు వచ్చాయి పాడు చేస్తాయి అని చెప్పి రాత్రి పగల ఆ చేను కాపలా కాసుకుంటూనే ఉన్నాడు. అలాగ చేను చుట్టూ తిరుగుతూ ఆ పిచ్చుకలను తోలుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక నది ఒడ్డు దగ్గరికి వెళ్తేప్పటికి ఒక కొండతోటి రాళ్ళు కనిపిస్తాయి. చక్కగా ఆ రాళ్ళు రౌండ్గా బాగున్నాయి అనమాట. అవి చూసి ఇతను ఏం చేశాడు, అయ్యో ఈ రాళ్ళు ఏవో చాలా బాగున్నాయి, నేను రోజు పిచ్చుకలు తోలుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఆ రాళ్ళను పట్టుకొని అక్కడ తెచ్చుకున్నాడు. అవేంటి, మోగరత్నములు. అంటే మోగరత్నములు అంటే ఏంటంటే సానపట్టనే రత్నాలు అనమాట. పైకి మాలిన్యం కప్పుకొని ఉండడం వల్ల అవి రత్నాలా కనిపించట్లేదు. ఆడికి తెలియక రాళ్ళు అనుకుని అక్కడ తెచ్చుకొని రోజు దాన్ని ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దాన్ని ఇసురుకుంటూ ఆ పిచ్చుకలను తోలుకుంటూ ఉన్నాడు. అయితే అవి తోలినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్కొక్కటి అవన్నీ కూడా నీళ్ళలో పడిపోతున్నాయి, నదిలో పడిపోతున్నాయి. అలా కొడుతూ ఉండగా ఒక రోజున ఏం చేసిండు, భర్తకి అన్నం తీసుకొద్దామని అతని భార్య అన్నం పట్టుకొని వచ్చి తన చిన్న కొడుకుని అంత పెట్టుకొని అక్కడికి వచ్చిందనమాట. అక్కడికి వచ్చి భర్తకు భోజనం అది పెట్టిన తర్వాత ఈ చిన్నపిల్లోడు ఏం చేశాడు, అక్కడ ఒక రాయి దొరికితే ఇది బాగుంది కదని చెప్పి ఆడుకొని ఆ తల్లితో పాటు ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయి ఇక ఆ పిల్లోడు ఏం చేశాడు, ఆడుకొని కింద పడేశాడు. అయితే రెండో రోజు ఈవిడ ఏం చేసింది, ఇంట్లోని వంట చేసి మళ్ళీ భర్త క్యారేజీ పట్టుకెళ్దామని చెప్పి చూసేటప్పటికి ఇంట్లో ఏమీ లేవు, ధనధాన్యాలు అంటే ధాన్యం ఏమీ లేదు వండడానికి. అయ్యో ఏం చేయనని చెప్పి అలా చూస్తూ ఉంటే ఆ పిల్లోడు ఆడుకొని పడేసిన రాయి కనిపించింది. ఆ రాయిని చూసి ఇది ఏంటి కొద్దిగా కళకళలాడుతూ ఉంది, ఏదో మెరుస్తూ ఉన్నట్లుంది, ఇది ఒకసారి రత్నాల వర్తకం దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి ఆ కామెడీ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అతను చూసి, ఓహో ఇది జాతి రత్నము, చాలా గొప్పదే అని చెప్పి ఆవిడకి ఏం చేశాడు, నేను దీనికైతే ₹1,00,000 ఇస్తాను అన్నాడు. ఆవిడకి ఆశ్చర్యం పడింది, ఇదేంటి రాయికి ₹1,00,000 అని. సరే ఇమ్మంది. ఇచ్చిన తర్వాత ఆయన ఆవిడ ఇంటికి తీసుకొచ్చి
చక్కగా 6,00,000 రూపాయలు ఇచ్చి ఒక గృహము అవన్నీ ఇచ్చాడనమాట. ఇక దాంతోని కావలసిన ఖర్చులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పిండి వంటలు చేసి ఆ భోజనం భర్తకు పట్టుకొని పొలానికెళ్ళింది. పొలానికెళ్ళిన తర్వాత ఈ భార్య మంచి బట్టలు కట్టుకొని ఈ క్యారేజ్‌తో అన్నం పట్టుకొని చూసి ఆ పిండి వంటలు చూసి, ఇదేంటి ఇంట్లో చూస్తే రూపాయి లేదు కదా! మరి నీకు ఇంత ధనం ఎక్కడి నుంచొచ్చింది? తింటాకి తిండి లేనటువంటి వారికి ఇవాళ ఏమి రోజు? పండగ దినమా? లేపోతే దేనికి నువ్వు ఇన్ని పిండి వంటలు చేశావు? ఈ డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయని అడిగాడు. మీరేమి అధైర్యపడకండి, కంగారు పడకండి. నేనైతే అప్పేమీ చేయలేదు. నిన్న మన బుడ్డోడెక్కడ ఒక రాయి తీసుకొని అక్కడికొచ్చాడు. అది పడేశాడు. అదేదో మెరుస్తూ ఉంటే ఆ రత్నాల వర్తకం దగ్గరికి తీసుకెళ్తే అతను మనకొక ఇల్లిచ్చి ఇయన్నీ ఇచ్చాడు అని చెప్పింది. చెప్తేప్పటికి దెబ్బతో మూర్ఛ పడిపోయాడు. మూర్ఛపడి అలాగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎందుకని? ఒక్క రాయికే ఇల్లు వచ్చి, పొలవొచ్చి, ఇంత ధనం వచ్చి, ఇంత ఇస్తే ఇన్ని రాళ్ళు పడేశాను కదా! ఆ రాళ్ళన్నీ ఉంటే నేనెంత గొప్పోడిని అయిపోయాననుకోని ఇక అలాగ మూర్ఛ పడిపోతాడనమాట. అప్పుడు భార్య లేపి ఏం జరిగిందంటే ఇలా జరిగిందంతా చెప్తాడు. పోన్లే పోయిందేదో పోయింది. పోయిన దానికోసం విలపించడం అనవసరము. ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుదామని చెప్పి భర్తకి నచ్చజెప్పి ఇంటికి తీసుకువెళ్ళింది. అప్పుడు ఉన్నదనతోటి మళ్ళీ కాసింత పొలం కొనుక్కొని సుఖ సంతోషాలతోటి శాంతంగా బ్రతుకుతున్నారనమాట. అందుకని ఏమన్నారంటే, నాయనా ఉన్నటువంటి దానితోటి తను ఎంతో తృప్తిగా బతికాడు కదా! అలాగే దీని అంతరార్థం ఎలాగా? ఈ కథ అంతరార్థం చెప్తున్నారు. ఈ శరీర రూపమైనటువంటి కొండ రత్నాలు దొరికాయి అనుకున్నాం కదా! ఆ కొండేంటి? ఈ శరీరం. ఇక ఈ రత్నాలు ఏంటంటే శ్వాసలు. ఈ శ్వాసలనే రత్నాలతో నిండి ఉన్నది. ఆ శ్వాసల్ని ఈ మానవులు ఏం చేస్తున్నారు? ఇది పవిత్రమైనటువంటిది జన్మ, ఈ జీవితము, ఈ ఆయుష్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో అని దాన్ని తెలుసుకోలేక అజ్ఞానంతోటి రాళ్ళుగా భావించి విషయములనేవి పక్షులపై విసురుతున్నారట. ఇక్కడ ఈ రాళ్ళు ఏం చేశాడు? జొన్నలు తినేస్తానని చెప్పి పిచ్చుకలపై వేసాడు కదా, అవన్నీ నదిలో పడిపోయినాయి కదా. అలాగే వీళ్ళేంటంటే ఈ శ్వాసలను రాళ్ళుగా భావించి ఈ విషయాలంపటంలో మునిగిపోయి ఈ విషయాలే శాశ్వతం అనుకొని ఆటలపై పడిపోవడమే పక్షులు అవి ప్రయోగించారు. ఇక ఈ విషయాలతో గడిపినటువంటి ఆయువు ఇక మళ్ళీ వెనక్కి రాదు కదా. అందుకనే గతానికి నువ్వు విలిపించొద్దయ్యా వ్యర్థంగా. ఇప్పుడు మిగిలినటువంటి జీవితాన్ని ఎలా గడపాలి అని తెలుసుకొని ఆత్మవిచారాన్ని చేసుకో. నువ్వు ఇక ఈ జీవితం అంతా కూడా దీనికి ఉపయోగించు. నీకు క్షణక్షణము హరినామను భజింపు. నువ్వు అంటే ఇక క్షణక్షణానికి కూడాను నీ మనసు ఈ ఆత్మయందే రమించి భజించిన ఆయన, అది నీ ఆత్మస్వరూపమైనటువంటి హృదయస్థానం ఏదైతే ఉందో అదే కళ్యాణ మందిరము. ఇక బయటికి వెళ్ళినటువంటి శ్వాస నీకు తిరిగి లోనకు వస్తుందో లేదో నమ్మకం లేదు కదా, కనుక నువ్వు త్వరపడు అని శాస్త్రం కూడా అలాగే బోధిస్తుంది. స్త్రీపుత్రాది ధనాద పదార్థాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, దాని యందు మోహాన్ని విడిచిపెట్టు. ఇక ఈ భోగ విషయాలన్నీ కూడా విషతుల్యములని భావించిన ఆయన, ఈ ప్రపంచమున సత్యమైనటువంటి పదార్థం ఏదీ లేదు. సత్యము, శాశ్వతము, స్థిరత్వము కలిగింది నీ యొక్క ఆత్మ జ్ఞానమే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఎప్పుడొకప్పుడు నశించిపోయేదే. కానీ నీ ఆత్మజ్ఞానం శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. తనువు పోయినప్పటికీ కూడా ఆత్మ నశించదు. నీవు దీనితో రమించి ఉన్న కాలం అంతా కూడాను భగవత్ చింతనతో గడుపు నాయన అని చెప్పి గురువుగారు వెళ్ళిపోయాడు. శిష్యుడు కూడా సరే అని చెప్పి గురువుగారు వద్ద సెలవు తీసుకొని ఆ చింతనతో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో మనం కలుసుకుందాం. జై జై సద్గురు స్వాముల వారికి.